ఎకరాల్లో పంట ధ్వంసం చేశాం. నేషనల్ మీడియా మొత్తం రాసింది. 2 లక్షల కేజీల గంజాయి తగలబెట్టాం. నేషనల్ మీడియా మొత్తం రాసింది. ఓకే శేఖర్, చర్చిద్దాం వాళ్ళు మాట్లాడిన తర్వాత చర్చిద్దాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వంశీ వర్మ గారు, ఏంటి పరిస్థితి? చాలా దారుణాలు చేస్తున్నారట. హోంమంత్రి గారి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయట. ఆవిడ అసమర్థ హోంమంత్రి అని డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వైసీపీ అధికార ప్రతినిధులకి, అలాగే జనసేన ప్రతినిధి గారికి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బిట్స్ పిలాని అనేటటువంటి ప్రతిష్టాత్మక సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. తెలుగు యువత తరఫున ప్రతి తల్లిదండ్రి పిల్లలను ఉన్నత స్థానాల్లో చూడాలనేటటువంటి ప్రతి తల్లిదండ్రి కళ అండి అది. అట్లాంటి కళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే సార్, శేఖర్ రెడ్డి అన్న ఇందాక చెప్పారు 2 లక్షల కిలోల గంజాను వాళ్ళ హయాంలో తగలబెట్టారట. అవును, వాస్తవమే, అది మేము కూడా చూసాం. ఆ తగలబెట్టిన 2వ రోజు 3వ రోజు డీజీపీ మారిపోయాడు. ఏంటండి కారణం? అప్పుడు గుసగుసలాడి నేషనల్ మీడియా కూడా నిజంగానే వచ్చేసి అవును గంజా తగలబెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, డీజీపీ దగ్గరుండి చితికి నిప్పంటించినట్లుగా అంటించేసేసాడని చెప్పి చాలా పేపర్లో నేను కూడా చూశాను. అది ఆల్సో ఆ వీడియోలు కూడా నేను కూడా చూసా. కానీ అదేంటో సార్, మరి అంత మంచి పని చేసిన డీజీపీ ఇమీడియట్గా 2వ రోజు 3వ రోజు డీజీపీగా మారిపోయి మన సోకాల్డ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా వచ్చేసారు. మరి దీని వెనక మతలబు ఏంటో, ఆ డీజీపీ గారిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఆయన గాంజా ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందో, ఇవన్నీ కూడా ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది. వీళ్ళ ప్రధాన ఆదాయ వనరు అని చెప్పేసి మేము గతంలో చాలా సార్లు అన్నాం, ఇప్పుడు కూడా అంటాం. ఏదైతే ఇదే మేమంటాం కాదు, పక్కన ఉన్నటువంటి సార్ ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టారా మీరు ఇంటర్ఫీర్ అవ్వడం? నేను చెప్తాను. వంశీ ఒక్క నిమిషం. శేఖర్, మీరు హోంమంత్రి మీద మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. నేను ఎలా చేయను నేను క్రాస్ టాక్ వద్దు. మీరు మొదలు పెడితే వాళ్ళు మొదలు పెడతారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన వింటా కూర్చున్నాడు. సరే వినండి. మరి అది కూడా ఒకసారి ఆ డీజీపీ గారు ఎందుకు మారారు అనేది ఒకసారి కూడా మనం విశ్లేషించుకోవాలి. ఇక హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుతాం అన్నాడు సదరు శేఖర్ రెడ్డి గారు. మన హయాంలో, మరి వైసీపీ హయాంలో 2 హోమ్ మినిస్టర్లు ఉన్నారు. సుచరిత గారి తర్వాత తానేటి వనిత గారు. వీరి పనితనం ఏంటో కూడా ఒకసారి మాట్లాడుకోవాలా. ఇప్పుడు మేమంటాం కాదు సార్, పక్క రాష్ట్రం వాళ్ళు అన్నారు. పక్క రాష్ట్ర డీజీపీ అన్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి గాంజాను మేము కంట్రోల్ చేయలేకపోతున్నామని అన్నారు. అదే విషయం మా నక్కా ఆనందబాబు గారు చెప్తే, మా నక్కా ఆనందబాబు గారికి 4 గంటలప్పుడు చెప్పారు సార్, విశాఖపట్నంలో గంజా బాగా పండుతా ఉంది, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వ కనుసన్నల్లోని ఇదంతా జరుగుతుంది అని సాయంత్రం 4 గంటలకి, అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి 2021 అంటే సాయంత్రం 9 గంటలకల్లా 5 గంటల వ్యవధిలో విశాఖపట్నం నుండి పోలీసులు వచ్చేసారు నక్కా ఆనందబాబు గారికి నోటీసులు ఇవ్వడానికి. వచ్చేయగానే సరే మరుసటి రోజు మా పట్టాభి గారు దీన్ని ప్రశ్నించారు. మీరు పక్క రాష్ట్ర డీజీపీకి ఇవ్వండి నోటీసులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వండి నోటీసులు అన్నందుకు మీరు మా కార్యాలయాలపై అదే గాంజా మొత్తం దాడి చేసినటువంటి విషయాలు మర్చిపోయారా? అప్పుడేమంటారు? ఇవన్నీ చేసేసి ఈ రోజు వచ్చేసి ప్రజాస్వామ్యం ఎడిపోతా ఉందని చెప్పేసి శేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషి అంటా ఉంటే ప్రజాస్వామ్యం బ్యాక్ డోర్ నుంచి పక్కపక్క నవ్వుతా ఉంది. అదొకటి. మళ్ళీ పోలీసులు అంట సినిమా చూస్తా ఉన్నారంట, పోలీసులు దగ్గరుండి దాడులు చేయించుతున్నారంట. అసలు పోలీసులే దాడి చేయించారు కదా మన సమక్షంలో, అసలు పోలీసులనే వాడారు కదా మీరు దాడులు చేయించడానికి, పోలీసులతోనే కొట్టించారు కదా మీరు మమ్మల్ని. దానికి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు నేను దీన్ని సమర్థించట్లా, పోలీసుల దగ్గర చోద్యం చూశారనే దాన్ని నేను సమర్థించట్లా. ఇక్కడ ఏదైతే ఆవిడ ఉన్నారో, ఆవిడ పేరేంటే హారిక గారు మరి ఎందుకు వచ్చారు అక్కడికి? యాక్చువల్లీ పామర్లో పేర్నాని గారు మాట్లాడారు, చీకట్లో కన్నుగొట్టి నరికేయాలి అని చెప్పేసి. ఆయన ఇదివరకు ఎప్పుడైతే జూన్ 29, 2020వ తారీఖున మోకా భాస్కర్ అనేటటువంటి ఒక నాయకుడు, ఎవరైతే అక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారో ఆయన కంటే ఎక్కువ ఎదుగుతున్నాడు అనేటటువంటి ఉద్దేశంలో ఇదే పేరుని నాని పోయి చీకట్లో చంపేసి మరుసటి రోజు తెల్లారే పరామర్శించి అదే కేసును మా కొల్లు రవీంద్ర గారి మీద వేసి ఆయన అరెస్ట్ చేసి చీకట్లో కన్నుగొట్టి చంపేసి మా కొల్లు రవీంద్ర గారిని ఇరికించిన కేసు అయితే ఉందో ఆ కేసు గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఇప్పుడు అదే మాటలు, అట్లాంటి మాటలే మళ్ళీ పామర్లో మాట్లాడితే
మళ్ళీ ఇవే మాటలు మాట్లాడటానికి గుడివాడ వస్తున్నాడు కాబట్టి మా క్యాడర్ ఈ పేరుని నాని ప్రశ్నించడానికి రోడ్ల మీదకి వస్తే వాళ్ళని రెచ్చగొట్టారు ఈ దంపతులు ఇద్దరు కూడా. ఏదైతే ఈ మహానటి సావిత్రిలాగా నటిస్తామని చూసారా ఈ హారిక అనేటటువంటి ఆవిడ కూడా ఎల్ పదాలు వాడినటువంటి సందర్భం. ఆ ఎల్ పదాలు వాడితే మా కార్యకర్తలు పోలీసుల హయాంలోనే గొడవ జరిగింది. అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే డెఫినెట్లీ ఎక్కడైనా గొడవలు జరుగుతాయి. తేదేపా వాళ్ళు వచ్చి ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మీరు బీపీలో వచ్చి పాల్గొట్టారు చూసారా ఆఫీసులు, అలా ఒక చిన్న అద్దం గ్లాసు ఇన్నోవా క్రిస్టా ఆ హారిక గారి గ్లాస్ పగిలింది, కాదంటలేదు. దానికి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటారంటే పేర్ని నాని గారు దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి ట్రై చేశారు. ఓహో మహిళని ఆ హారిక అనే ఆవిడ్ని ఈయన దాంకుని ఆవిడ్ని పంపించి ఆవిడ మీద దాడి చేయించి ఆ దాడి లోకేష్ గారు చేయించారని చెప్పించి ఆ దాడి ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో అశాంతి రేపడానికి ప్రయత్నించినటువంటి పేర్ని నాని గురించి మాట్లాడినటువంటి హోమ్ మినిస్టర్ గారు అసమర్థురాలా? అసలు ఒక్కరు డౌట్ సార్ నాకు, వర్మ గారు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా, రప్ప ఎందుకు నరకాలి సార్ మమ్మల్ని? చీకట్లో కన్నుకొట్టి ఎందుకు చంపాలి సార్ మమ్మల్ని? ఏం చేసామని సార్? బిట్స్ పిల్లానికి తీసుకొచ్చామనా? 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చామనా? లేదంటే వీళ్ళు గాలి వదిలేసిన రోడ్లన్నీ వేసామనా? ఓకే లేదంటే ఈ రోజు వంశీ చంపాలి సార్ కాదు. మమ్మల్ని? అసలు ఏంటి భాష, ఈ రైట్ లెగ్లు లెఫ్ట్ లెగ్లు ఆ ఇంకో లెగ్ ఏంటి అది? అసలు ఎటువైపు తీసుకువెళ్ళిపోతున్నారు? అవును సార్, ఇవే వస్తాయి. మరి వీళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు అదే నేను అడుగుతా ఉన్నాను సార్. శేఖర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు కదా, ఇప్పుడు రప్ప నరకాలి, ఎందుకు నరకాలి సార్ మమ్మల్ని? అది మీ వాళ్ళే అంటారు, మీ వాళ్ళే ప్లకార్డులు పెట్టారంటారు. ఏం చేశాను సార్ మేము? ఎందుకు నరకాలి మమ్మల్ని? ప్లకార్డులు పట్టుకున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు. వాళ్ళ నాయకులేమో రప్ప నరికితే తప్పేంటంటాడు. ఇవన్నీ మాట్లాడి ఈ రోజు శాంతి భద్రతల గురించి రెడ్ బుక్ రాజ్యాంగం అంట. ఏ సార్ మీ వాళ్ళని కదా వాళ్ళు చెప్పేది. ఏమంటారు? ఆ ప్లకార్డులు పట్టుకున్నది రప్ప మీ వాళ్ళని కదా. వాళ్ళు ఎవరు వాళ్ళు అందరికీ తెలుసు సార్. వాళ్ళు ఎవరు వాళ్ళు అందరికీ తెలుసు, ఎవరికి తెలియకుండా లేదు. ఎవరు వాళ్ళు అందరికి ఈ రోజు కూడా అన్నాడు శేఖర్ రెడ్డి గారు డైవర్షన్ అంట. ఈ రోజు ఇవన్నీ కూడా డైవర్షన్ కి కారణం ఆంధ్రప్రదేశ్ వచ్చింది సార్. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిట్స్ పిలాని వచ్చింది సార్. ఎంత ప్రతిష్టాత్మక సంస్థ సార్. కంగ్రాచులేషన్స్ అండి. చర్చ లేకుండా విజయవంతంగా దాన్ని డైవర్ట్